హలో ఫ్రెండ్స్, నేను ఈరోజు రాజ్మా కర్రీ చేస్తున్నాను. స్కిప్ చేయకుండా చూడండి. ఇలా ఒకరోజు నైట్ అంతా రాజ్మాని వాటర్లో నానబెట్టుకొని ఒక్కొక్కరి గిన్నెలోనికి తీసుకున్నాను. ఇలాగా రాజ్మాతో పాటు పొటాటోని కూడా తీసుకున్నాను. పొటాటో తీసుకోవడం వల్ల మనకు గ్రేవీ మంచి టేస్టీగా ఉంటుంది. ఇలా ఎల్లో పౌడర్, కారం, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని 3 విజిల్స్ని వేయించుకోవాలి. సాల్ట్ కూడా యాడ్ చేసుకొని 3 విజిల్లు కుక్కర్లో వేయించుకుంటే సరిపోతుంది. ఇలా ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ సరిపడినంత వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఇలా ఆనియన్ని గ్రేవీ చేసుకున్నా పర్లేదు, ఇలా సన్నగా తరుక్కున్నా పర్లేదు. నేను ఇలా సన్నగా కట్ చేసుకున్నాను. ఇలా ఆయిల్లో మొత్తం ఆనియన్ని గ్రేవీ మొత్తం వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు బాగా మగ్గించుకోవాలి. ఇలా చూడండి, ఇలా 4 ఆనియన్ తీసుకుంటే సరిపోతుంది. ఇలాగ మిక్స్ చేసుకుంటూ రెడ్ కలర్ వచ్చేంత వరకు బాగా మగ్గించుకోవాలి. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇలాగ మొత్తం ఆనియన్ అంతా బాగా రెడ్ కలర్ వచ్చేంత వరకు మగ్గించుకోవాలి. ఇలా చూడండి, రెడ్ కలర్ వచ్చింది. ఇలా మగ్గించుకున్న తర్వాత మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేస్తున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల మంచి టేస్టీగా వస్తుంది కర్రీ. ఇది రాజ్మా కర్రీ కదా, ఇది బిర్యానీలోనికి, చపాతీలోనికి చాలా టేస్టీగా ఉంటుంది. వెజ్ బిర్యానీ పర్లేదు, రోటీస్ అయినా పర్లేదు. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ మగ్గాక ఎల్లో పౌడర్ని యాడ్ చేసాము, సాల్ట్ని కూడా యాడ్ చేసుకున్నాము. మొత్తం మిక్స్ చేసుకొని బాగా మగ్గించుకోవాలి. ఇలా టమోటా గ్రేవీని 1 కప్ తీసుకున్నాము. మగ్గిన తర్వాత టమోటా గ్రేవీని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 3 టమోటాస్ని తీసుకున్నాము. ఇలా చూడండి, మొత్తం గ్రేవీ మొత్తం పచ్చివాసన పోయేంత వరకు మిక్స్ చేసుకుంటూ మగ్గించుకోవాలి. ఆయిల్లోనే మగ్గించుకోవాలి. ఇలా 1 కప్ టమోటా, 1 కప్ ఆనియన్ అలా తీసుకొని గ్రేవీని మొత్తం వేసుకున్నాము. ఇలా ఆయిల్ మొత్తం పైకి వచ్చేంత వరకు మగ్గించుకుంటే సరిపోతుంది. ఇలా చూడండి, టమోటా గ్రేవీ మొత్తం బాగా మగ్గుతుంది. ఇలా ఆయిల్ మొత్తం పైకి వచ్చిన తర్వాత మనము జీరా పౌడర్ని యాడ్ చేస్తున్నాము. జీరా పౌడరు, ధనియా పౌడర్ని కూడా యాడ్ చేసాము. కారం కూడా యాడ్ చేసుకున్నాము. నేను కాశ్మీర్ కారంని వాడుతున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని మగ్గించుకోవాలి. మనం అన్నీ తగినంత తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం గరం మసాలాను కూడా యాడ్ చేసుకున్నాము. ఇందాక ఉడికించి పెట్టుకున్న రాజ్మాని, పొటాటో మొత్తం వాటర్తో సహా యాడ్ చేసుకోవాలి. ఇలా చూడండి, మొత్తం గ్రేవీలోనికి యాడ్ చేసుకున్న తర్వాత 10 మినిట్స్ ఉడికించుకోవాలి. మంచి గ్రేవీ తయారైంది. ఇలా చూడండి, మొత్తం 10 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత మనకి గ్రేవీ రెడీ అవుతుంది. 10 మినిట్స్ బాగా ఉడికించుకోవాలి. ఆయిల్ మొత్తం పైకి వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇక్కడ గరం మసాలాని యాడ్ చేసుకున్నాము. చూడండి, రెడ్ కలర్ మొత్తం గ్రేవీ వచ్చేసింది, దగ్గర పడింది. ఇలా 2 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత గరం మసాలా వేసి 2 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. ఇలా లాస్ట్లో కొత్తిమీరతో మనము వేసుకుంటే సరిపోతుంది. గ్రేవీ రెడీ అయిపోయింది.